హలో ఫ్రెండ్స్, సారీ టుడేస్ వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్. ఏమీ అనుకోవద్దు. వీడియోలోకి వచ్చేస్తే మనము మొన్న చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే చైన్ వరకు కంప్లీట్ చేసాము. చైన్ తర్వాత నేను చెప్పాను మీకు లైన్స్ డిజైనా లేదంటే బంచెస్ డిజైనా, ఏదో మీకు కంపల్సరీగా చూపిస్తాను అన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఒక లైన్ గోల్డ్ బీడ్స్తో కంప్లీట్ చేస్తున్నాను. అయితే మిడిల్లో మన బంచెస్ లాగా కూడా మనము వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే గోల్డ్ బీడ్స్తోనే నేను బంచెస్ లాగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 లైన్స్ మిడిల్లో ఒక ఫ్లవర్ వచ్చేలా చూడండి ఫ్రెండ్స్. నేను అంటే 2 టైప్స్ ఒకే డిజైన్లో చూపిస్తున్నాను. అంటే 1 లైన్ 1 ఒక ఒక బంచ్ టైప్లో ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది ఓన్లీ గోల్డెన్ కలర్ బీడ్స్తోనే చూపిస్తున్నాను. అది ఎలా అంటే గోల్డ్ కలర్ బీడ్స్తోనే లైన్స్ వేస్తున్నాను అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ తోటే బంచ్ టైప్లో ఫ్లవర్ టైప్న చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది మీకు చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమనే నేను ఈజీ డిజైన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి చూసి బాగా అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి ఎలా వేస్తున్నాను, బీడ్స్ ఎన్ని తీసుకుంటున్నాను, లైన్కి అయితే ఎన్ని బీడ్స్ తీసుకుంటున్నాను. లైన్కి అయితే చూడండి ఫ్రెండ్స్, 1 లైన్కి అయితే 6 బీడ్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మిడిల్లో కూడా మన మిడిల్ బీడ్ కాకుండా అవుట్లైన్ బీడ్స్ కూడా 6 బీడ్స్తోనే ఫ్లవర్ కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1 లైన్కి కూడా 6 బీడ్సే ఉన్నాయి. నెక్స్ట్ బంచ్ అంటే మన ఫ్లవర్ బంచెస్ కూడా మిడిల్ గోల్డెన్ బీడ్స్ కాకుండా 6 బీడ్స్తోనే నేను ఫ్లవర్ డిజైన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, ఒక ఫ్లవర్ ఒక లైన్, ఒక ఫ్లవర్ ఒక లైన్ వచ్చేలాగా అన్నీ ఈక్వల్గా రావాలి ఫ్రెండ్స్. మీరు ముందే డ్రా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఎలా అయినా మార్క్ చేసుకున్నా అంటే పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ పెన్తో కానీ మీరు మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగే మీకు కరెక్ట్గా రావాలంటే రాదు కదా. అందుకోసమని ఫస్ట్ మీరు ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి వరకు అయితే స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. లేదు అని అనుకుంటే 6 బీడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 6 బీడ్స్ కాగానే కంపల్సరీ నాట్ అయితే వేయాలి. నాట్ వేసిన తర్వాత నెక్స్ట్ మన ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ బంచ్ తీసుకున్నాకల్లా అక్కడ కూడా మిడిల్ బీడ్కి కంపల్సరీగా మనము నాట్ వేస్తున్నాము. నాట్ వేసిన తర్వాతనే ఆ 6 బీడ్స్ అంటే ఫ్లవర్లా వచ్చేలాగా 6 బీడ్స్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత నాట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఎలా నెక్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. అలా ఒక బంచ్ ఒక లైన్, ఒక ఫ్లవర్ బంచ్ ఒక లైన్ కంప్లీట్ చేస్తూ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి.